మన దేవుని బిడ్డలందరూ శుభం తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రవణిస్తుంది భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలో 149 అధ్యాయము 4వ వచనం. కృపగలిగిన మా పరలోపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, ప్రార్థనలు ఏకీవించుతున్న బిడ్డల్ని ఈ నెలంతా నీ భద్రతలో, నీ కాపుదలలో ఉంచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ సన్నిధి వీరికి తోడుగా ఉంచి సహాయం చేయండి, మేలు అనుగ్రహించండి. ఇడువని ఎడబాయిన దేవుడు అయిన నీవు ఇడువక ఎడబాయికి ఆదరించు. నేను మీకు తోడుగా ఉండి ఆదరిస్తాను. నీకు వ్యతిరేకంగా లేచిన ఆయుధం వర్ధిల్లదు అని చెప్పాం. వాగ్దానం నెరవేర్చు నాయన. శత్రువుల పక్షంగా నాయన మీరు విజయాన్ని ఇచ్చే దేవుడే నా తండ్రి. నాయన ఎవరైతే నా తండ్రి నాయన వీరికి శత్రువులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు వారికి మంచి మనసునిచ్చి వాళ్ళని కూడా రక్షించి ప్రేమ కలిగి జీవించడం సహాయం చేయండి. నీ కృప మెండుగా దయచేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి. అలాగే అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు అన్నింటిలో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. నా తోడు సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తుపట్టుకుని వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్. ఆమెన్.